గణేష్ మనతో మాట్లాడాలనుకున్నారు. అన్న చెప్పండి, గ్రామంలో మీరు ఉప సర్పంచ్ అయిన తర్వాత మీరు చేపట్టిన కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి? ముందుగా మా గ్రామస్తులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మాకు అవకాశం ఇచ్చినందుకు. మరి మేము ఈ అభివృద్ధి కార్యక్రమంలో ముందుగా ఉంటామని చెప్పి మేము ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి మా గ్రామ అభివృద్ధి కోసం ముందుగా మేము పెద్దపీట వేసినామని మేము అనుకుంటున్నాము. ప్రతిదీ కూడా మేము అన్ని గమనించి ఏవైతే మురికి కాలువలు ఉన్నాయో అవి ఖచ్చితంగా మొదటి ప్రియారిటీ మురికి కాలువలు. ఎందుకంటే దోమలు అవి ఇవి మనకు చాలా ఇబ్బంది ప్రమాదవశాత్తుగా మారుతాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందుగా మేము మురికి కాలువలు అనేవి క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు తెలుసుకోవచ్చు మా గ్రామస్తులను అడిగి. అదేవిధంగా మరి మేము గేట్ దగ్గర నుంచి ఊరి వరకు కూడా స్ట్రీట్ లైట్లు కూడా మరి విద్యుత్ స్తంభాలు కూడా మేము అవి అన్నీ చూసి విద్యుత్ దీపాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు అది కూడా మా గ్రామస్తులను అడిగి తెలుసుకోవచ్చు. ఏవైతే ప్రమాదవశాత్తుగా మారినాయో చెట్లు మరి అవి కూడా నరికి వేయించి విద్యుత్ దీపాలు మరి మొత్తం గ్రామం అంతా విద్యుత్ దీపాలు అనేవి ఏర్పాటు చేసినాము. మరి అదేవిధంగా ఏవైతే ప్రతి కాలనీకి కూడా మేము ఏ విధంగా ఒక మట్టి ఏది ఒక చెట్లు కానీ గడ్డి కానీ ఏది లేకుండా అన్నీ క్లీన్ చేయించి నీట్గా చాలా నీట్గా చేస్తున్నాం కాబట్టి మాకు కూడా యువకులు అందరూ సహకరిస్తారు, గ్రామస్తులు సహకరిస్తారు. ఇంకా కూడా మేము గ్రామంలో సీసీ రోడ్లు కూడా ఏర్పాటు చేయబోతున్నాం. నెక్స్ట్ 2 నెలల్లో కూడా నేను ఒక సీసీ రోడ్ కూడా ఏర్పాటు చేయబోతున్నా. ఇది కూడా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా గ్రామాభివృద్ధి కోసం ఎన్ని నిధులైనా తీసుకొస్తాం, ఎంతటి వరకైనా వెళ్తాం. మీ పైన కబ్జా ఆరోపణలు వస్తున్నాయి కదా, దానిపైన మీరేమంటారు? వాస్తవానికి మా గురించి తెలుసుకుంటే సార్, మేము ఎలాంటి కబ్జాకి మేము గురి చేయలేదు. మేము మా గ్రామస్తులను అడిగి మీరు తెలుసుకోవచ్చు. మేము ఏ విధమైన కబ్జాలు చేయలేదు. ఇప్పటివరకు కూడా మా పేరు మండల్ లెవెల్లో ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. మేము ఎలాంటి కబ్జాలు కానీ ఎట్లాంటి గుండాయిరం కానీ ఎట్లాంటి భేదాభిప్రాయం లేకుండా గ్రామస్తులను అందరినీ కలుపుకొని యువకులందరినీ కలుపుకొని గ్రామస్తులతో మేము ముందుకెళ్తున్నాం కాబట్టి ఈ విధంగా మేము గెలుపు దిశలో ఉన్నాం. మేము ఇప్పుడు 2 సార్లు గెలిచినాము. మా అభివృద్ధి చూసి లాస్ట్ టైము ఈరోజు నాకు ఉపసర్గమైన అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళకి నేను రుణపడి ఉంటా. మా గ్రామ అభివృద్ధి కోసం నేను ముందుంటా అని మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను సార్. కానీ మీ పైన ఆరోపణ లేదని అంటున్నారు కదా, మరి మీ పైన కంప్లైంట్ చేయడానికి కారణం ఏంది? అసలు ఏం జరిగింది? కేవలము నేను అగనిస్ట్గా ఉన్నా అనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ విధంగా నన్ను దుష్ప్రచారం చేస్తారు సార్. వాస్తవానికి నేను ఎట్లాంటి కబ్జాలకు నేను ముందు లేను, గురి చేయలేదు కూడా. ఏ విధంగా అంటే నేను అవతల తన మీద వాళ్ళ తమ్ముడి మీద గెలిచిన అనే ఒక నా మీద దుష్ప్రచారంతో మాత్రమే కేవలం ఈరోజు కబ్జాలకు గురి చేసిన అని అంటారు. నేను ఏ విధమైన కబ్జాలు చేయలేదని మా గ్రామస్తులే మీకు నిరూపిస్తారు సార్. ఈ విషయంలో మా గ్రామస్తులను అడిగి మీరు తెలుసుకోవచ్చు. అంటే ముందు అంటే మీ హయాంలో అభివృద్ధి పనులు ఎలా జరగబోతున్నాయి? అంటే మీరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కాకుండా ఇంకా కొత్త పనులు ఏమైనా చేయాలని అనుకుంటున్నారు గ్రామంలో? ఎస్ సార్, తప్పకుండా చేస్తాము. మా ఊర్లో స్కూల్స్ ఏవైతే చిన్న ప్రైమరీ స్కూల్ ఉందో దానికోసం మేము మన వ్యక్తిగత అభివృద్ధి కాదు, నేటి బంగారు పిల్లల భవిష్యత్తు కోసం మేము ఖచ్చితంగా ఏం చేయాలో తప్పకుండా ఒక కార్యాచరణ ఉంది. మాకు ఒక ఆలోచన ఉంది కాబట్టి మేము అందరినీ కలుపుకొని స్కూల్ కోసం కూడా మేము ఆలోచన ఉంది, పిల్లల కోసం కూడా. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఖచ్చితంగా స్కూల్ పిల్లలకు కూడా మేము ఏ విధంగా సాయం చేయాలన్నా చేస్తాము. ఇప్పుడు కూడా మేము స్కూల్ దగ్గర ప్రహరీ గోడను ఏర్పాటు చేయడం జరిగింది. స్కూల్ పిల్లల భవిష్యత్తు కోసం మేము ప్రహరీ గోడను కూడా ఏర్పాటు చేయడం, మంచి ప్లే గ్రౌండ్ను కూడా వాళ్ళకి ఇస్తున్నాం సార్ మేము. అంటే ఇప్పుడు మీరు గ్రామంలో మీరు ఒక ఉప సర్పంచ్గా ఉన్నారు కదా, అంటే యువకుల కోసం మీరు ప్రత్యేకంగా ఏమైనా చేయాలని అనుకుంటున్నారా? తప్పకుండా సార్, యువకుల కోసం. ఎందుకంటే యువతరం తలుచుకుంటే ఏమన్నీ చేయగలదు. అంటే గ్రామ అభివృద్ధిలో యువతరమే పెద్దపీట వేయాలి సార్ వాస్తవానికి. ఎందుకంటే మనం చదువుకున్నాం కాబట్టి గ్రామ యువకులే రేపటి మన బంగారు గ్రామాన్ని, అంటే గ్రామ అభివృద్ధి దేశాభివృద్ధి అన్నారు కాబట్టి గ్రామ అభివృద్ధి కోసం యువకులు ముందుండాలి. వాళ్ళ కోసం తప్పకుండా మేము ఏం చేయాలన్నా అంటే ఇప్పుడు వాళ్ళను ప్లే గ్రౌండ్స్ కానీ వాళ్ళకు ఏ విధంగా లైబ్రరీ కానీ కంప్యూటర్ సిస్టమ్ కానీ అన్ని విధాలుగా టెక్నాలజీ తీసుకురానికి మా వంతు కృషి చేస్తాము. అదేవిధంగా ఎవరైతే పెన్షన్ లేని వారు ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్లు కూడా అందిస్తామని మేము ఈ విధంగా తెలియజేస్తున్నాం సార్. ఓకే.